గడిచిన 4.5 దాదాపు 5 సంవత్సరాలు కావస్తుంది. ఈ 5 సంవత్సరాల్లో జగన్ గారి ప్రభుత్వ పరిపాలన విధానం ఏ విధంగా ఉందంట? చాలా దరిద్రంగా ఉంది. ఒక రోడ్లు లేవు, నిత్యావసరాల రేట్లు పెరిగినాయి, మద్యం రేట్లు పెరిగిపోయినాయి. మరి పోలవరం లేదు, చింతలపూడి ఎత్తు పథకం ఇక్కడంతా ఎడారైపోయింది. మహా దరిద్రంగా ఉంది. ఇంటికి పంపించడం మంచిదని మా ఆలోచన. పోలవరం అనేది కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్ట్ అని చెప్పేసి మంత్రి అంబటి రాంబాబు గారు మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? కేంద్రం మరి రాష్ట్ర ఆయనే కడుతున్నాడు కదా, మరి వాళ్ళకి అప్పచెప్పలేదు కదా, కేంద్రానికి అప్పచెప్పలేదు కదా, ఈయనే కడుతున్నాడు కదా, అది కరెక్ట్ కాదు. షర్మిల గారు జగన్ గారి మీద హోదా తేవడం చేత కానీ ఒక అసమర్థుడు అని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు ఎంత వాస్తవం ఉందంటారు? ఇది వాస్తవంగానే కనపడుతుంది, కానీ ఇది వాస్తవం కనపడుతుంది కదా, అది వాస్తవే కదా అంటున్నాను. అదేవిధంగా జగన్ గారు ప్రభుత్వ పరిపాలనలో అప్పు విపరీతంగా పెరిగిపోయింది. అన్నోదిన బాణం అన్నకే గుచ్చుకుంటుంది. అసలు షర్మిల గారు ఇలా కాంగ్రెస్లోకి వెళ్ళడానికి గల కారణాలు ఏంటి? ఇలా విమర్శలు చేయడానికి గల కారణాలు ఏంటి? మరి కాంగ్రెస్కి వెళ్ళిపోయింది కదా, కాంగ్రెస్లోకి వెళ్ళింది. మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రెసిడెంట్ ఇచ్చింది. ఆ వంద వాస్తవాలు మాట్లాడుతుంది. అది ఆయనకే నష్టం, జగన్ గారికే నష్టం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ కాంగ్రెస్ అనేది కుటుంబాలను చీల్చి రాజకీయం చేస్తుంది, నా చెల్లిని నా మీదకే వదిలారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు? మరి ఆయన చేసిన పని ఏంటి? బొడాలని మరి చంద్రబాబు భార్యని తిట్టడం ఇది కరెక్టా? అందరిని తిట్టడం కరెక్టేనా? అది ఆయన వాస్తవం తెలుసుకోవాలి. ఆయనకే తగులుతుంది, మాకేంటి? ఆయన ఎప్పుడు దిగిపోతాం, దరిద్రం వదిలితే మేము చూస్తున్నాం. నాకు ఇంకో అవకాశం ఏంటి, మీ బతుకులు మారుస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మరి ఇస్తారంటారా? ఎడారి అయిపోద్ది, ఇంకొకసారి ఇస్తే ఎడారి అయిపోద్ది. ఏముండదు, ఉసుకు అమ్ముకుంటుండో, మద్యం అమ్ముకుంటుండో, భూములు కబ్జా చేస్తున్నాడు. ఇక భూములు అంతా మెట్టలు గట్లు మొత్తం మట్టి తోలుకుంటున్నారు. అంతా వాస్తవంగా అంతా దోషి తింటాం తప్ప ఆయన ఏం చేసింది ఏం లేదు. భూ పట్టాల మీద జగన్ గారి ఫోటో ఉంటానని చాలామంది వ్యతిరేకిస్తున్నారు. దీన్ని మీరు ఎలా విధంగా చూస్తున్నారు? వ్యతిరేకిస్తాం. ఆయన ఫోటో ఎందుకు? ఆయన భూమి అది, రేపు లాగేసుకున్న దిక్కులేని పని. ఆయన ఒక సైకో వ్యవహారం లాగా చేస్తున్నాడు. అది ప్రజలు హర్షించరు. చంద్రబాబు నాయుడు గారు అరెస్టు వల్ల అది నిజం అని చెప్పి మేము నిరూపించలేకపోతున్నాం అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఆయన వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తున్నారు? మరి నిరూపించారా? నిరూపించలేదు కదా, కావాలని పెట్టారు. అది జనం చూస్తున్నారు, జనం ఓట్ల కోసం చూస్తున్నారు. దాన్ని చేస్తారు, దింపుతారు, అయిపోద్ది. ఏ శాఖ గురించి అంటే కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాత్రమే మాట్లాడుతున్నారు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఆయన పాలేరు, అది సాక్షి పేపర్ పాలేరు. ఆ పాలేరుని పెట్టుకొని మాట్లాడుతున్నాం. మరి ఆయన మాట్లాడవచ్చు కదా. ఏ ముఖ్యమంత్రి అయినా ఇట్లా చేశాడా? ఏ ముఖ్యమంత్రి అయినా 5 సంవత్సరాల్లో ఎక్కడైనా మాట్లాడా? అసలు ఎక్కడైనా కాన్ఫరెన్స్లో మాట్లాడా? ఏదో పెట్టుకోండి ఆయన అంతే. ఆయన సైకో వ్యవహారమే, సైకో పద్ధతి. మామూలుగా ప్రజాస్వామ్య పద్ధతి లేదు. 2024 అధికారం ఎవరిది అంటారు? అధికారం జనసేన తెలుగుదేశంది. 160 సీట్లు ఖాయంగా వస్తాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే చంద్రబాబు నాయుడు గారు వాడుకుంటున్నారు అని చెప్పేసి వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇందులో ఎంత వాస్తవం ఉంది? అది వాస్తవం లేదు. ఆయనకు 100% మునుపు 8% ఓటింగ్ ఉంది. మరి అది ఆయన జనంలో ప్రవేశమే పనిచేస్తున్నాడు. జనంలో కలిసి పనిచేస్తున్నారు, ఇద్దరు కలిసి పని చేసుకుంటున్నారు. వాళ్ళు ఆయనకు ఉపయోగమే కదా. కలిసి గవర్నమెంట్ చేయాలని అనుకుంటున్నారు. 24లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎందుకు కావాలంటే ఈ ప్రజాస్వామ్యం నిలబెట్టడానికి. చింతలపూడి ఎత్తు పథకం అది మాకు కృష్ణా జిల్లా ఇది చింతలపూడి ఎత్తు పథకం పూర్తి చేస్తానన్నాడు. కట్లేరు అక్కడ బ్రిడ్జి కడతానన్నాడు. గంపలగూడెం కాడ వెనకడపది కడతానన్నాడు. రోడ్లు ప్రజా సౌకర్యం చేపిస్తున్నాడు. సంపదని చేతనన్నాడు.
సంపదను సృష్టిస్తానన్నాడు. అందుకే కావాలి ఆయన